హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము రక్షించబడాలంటే మనమందరము కూడా దేవుణ్ణి వెంబడించడంలో ఏ విధమైనటువంటి నిర్లక్ష్య వైఖరి, అశ్రద్ధ కలిగి ఉన్నామో ఆ నిర్లక్ష్యము, ఆ అశ్రద్ధను మనము విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుణ్ణి సేవించటం విషయంలో, దేవుణ్ణి పూజించడం విషయంలో, దేవుని సన్నిధిలో నివసించడం విషయంలో, దేవుని మార్గంలో ప్రయాణం చేసే విషయంలో మనమందరము కూడా ఎటువంటి నిద్రమత్తు కలిగినటువంటి స్థితిని కలిగి ఉన్నామో, ఎటువంటి అశ్రద్ధతో కూడినటువంటి, నిర్లక్ష్యంతో కూడినటువంటి విధానాన్ని కలిగి ఉన్నామో ఆ విధానం అంతటినీ కూడా మనము విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంతేకాకుండా అంధకార క్రియలను మనము విసర్జించాలి అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. అంధకార క్రియలు ఏవైతే ఉంటాయో ఆ అంధకార క్రియలను మనము విసర్జించి మనము రక్షణ పొందుకోవాలి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంతేకాకుండా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను మనము ధరించుకోవాలి అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఏంటండి? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను మనం ధరించుకోవాలి రక్షణ పొందుకోవాలంటే. మనం రక్షణ పొందుకోవాలంటే కాబట్టి మనమందరము కూడా రక్షించబడాలి. ఎవ్వరము ఉగ్రత పాలవటము దేవుడి చిత్తము కాదు. మనం ఎవ్వరము కూడా నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. మన పాపముల నుండి మనము రక్షించబడ్డాము. జన్మతః కర్మతః మనము కలిగి ఉన్న పాపముల నుండి మనము రక్షించబడ్డాం. దేవుని కృప ద్వారా, విశ్వాసము ద్వారా మనము రక్షించబడ్డాం. మనము పరలోకానికి చేరి రక్షించబడాలి. నిత్య జీవాన్ని పొందుకుని రక్షించబడాలి. దేవుని మహిమలో ప్రవేశించి మనము రక్షించబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలోనే ఈ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి వీల్లేదు. మధ్యలోనే మనము గమ్యము చేరుకోకుండా చేరకూడని గమ్యానికి చేరవడం అనేది జరగడానికి వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏమవ్వాలి? రక్షించబడాలి. ఖచ్చితంగా మనము రక్షించబడాలి. కాబట్టి అంధకారమైన క్రియలను విసర్జించాలి. అంధకార మనస్సును విసర్జించాలి. శరీరానుసారమైన క్రియలను విసర్జించాలి. శరీరానుసారమైన మనస్సును విసర్జించాలి. వాక్యంలో ఉంటుంది, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని ఇస్తుంది, శరీరానుసారమైన మనస్సు మరణాన్ని ఇస్తుంది. అంటే మనము నశించిపోతామన్నమాట, నరకానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి లోకానుసారమైన మనస్సు ఉండకూడదు, శరీరానుసారమైన మనస్సు ఉండకూడదు, సాతాను సంబంధమైన మనస్సు ఉండకూడదు, భూ సంబంధమైన మనస్సు ఉండకూడదు. మనము ఏ మనస్సు కలిగి ఉండాలండి? ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉండి, ఆత్మానుసారులుగా ఉండి మనము రక్షించబడాలి, మన నిత్య జీవాన్ని పొందుకోవాలి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. అదే మొదటి తిమోతి అండి. చదవండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక ఏమవుతుంది? 2వ పత్రిక తీయండి. 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి.
ఉమ్, ఉమ్, ఉమ్. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ అంత్యకాలం వచ్చేటప్పటికి మనుషులు మనస్సులు ఎలాగుంటాయో, మనుషుల ప్రవర్తన ఎలాగుంటుందో, మనుషుల క్రియలు ఎలాగుంటాయో అక్కడ చాలా స్పష్టంగా వ్రాయడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అంత్యకాలములో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. ఏలయనగా మనుష్యులు మనుష్యులు ఈ మనస్తత్వాలను కలిగి ఉంటారు, మనుషులు ఇలాంటి హృదయము కలిగి ఉంటారు, మనుషులు ఇలాగ ప్రవర్తిస్తూ ఉంటారు, మనుషులు ఇలాగా జీవిస్తూ ఉంటారు. ఎలాగట? మనుషులు స్వార్థప్రియులు, స్వార్థపరులుగా ఉంటారు. వారి చాలా ఎక్కువగా స్వార్థం అనేది వారిలో పనిచేస్తుంది. ధనాపేక్ష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డబ్బు పిచ్చి అనేది చాలా ఎక్కువగా మనుషుల్లో పనిచేస్తూ ఉంటుంది. డబ్బు కోసము దేవుణ్ణి సహితము విసర్జిస్తారు, డబ్బు కోసం మందిరాన్ని సైతం విసర్జిస్తారు, డబ్బు కోసం దేవుని సహవాసాన్ని సైతం విసర్జిస్తారు, డబ్బు కోసము దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చేయకుండా లోక సంబంధులుగా, శరీర సంబంధులుగా, సాతాను సంబంధులుగా డబ్బు కోసము ప్రయాణము చేసి నశించిపోయే వారిగా ఉంటారు. కాబట్టి అలాగ ఉండడానికి వీల్లేదు. ధనాపేక్ష ఉండడానికి వీల్లేదు. స్వార్థం అనేది మనలో ఉండడానికి వీల్లేదు. మనం రక్షించబడాలంటే స్వార్థం అనేది ఉండడానికి వీల్లేదు. మనం రక్షించబడాలంటే ధనాపేక్ష అనేది మనలో ఉండడానికి వీల్లేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు స్వార్థప్రియుడిగా ఉంటే కనుక ఆయన ఇచ్చిన రక్షణ మనకు దొరికిన, నేనెందుకు సిలువ మీద ప్రాణం పెట్టాలి, నా ప్రాణాన్ని ఎందుకు అర్పించాలి, నా రక్తాన్ని ఎందుకు కార్చాలి, నా ప్రాణాన్ని ఎందుకు నేను బలిగా ఇవ్వాలి అని ఒకవేళ ఆయన స్వార్థపూరితంగా ఆలోచించి ఉంటే ఈ భూమి మీద ఉన్న మనుషులకి ఎవరికైనా రక్షణ దొరికినా ఎవరికి కూడా రక్షణ దొరకకపోవును. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేనెందుకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళాలి, నేనెందుకు నా స్థితి ఏదైతే ఉందో ఆ ఘనతను, ఆ స్థితిని నేను విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళి రిక్తుడిగా ఉండాలి, నేను ఎందుకు భూలోకానికి వెళ్ళి ఎంతో దీన మనసు ధరించుకొని ఉండాలి, నేను ఎందుకు ఎంతో తగ్గించుకుని ఉండాలి అని ఆయన స్వార్థపూరితంగా ఆలోచించుంటే మనకు రక్షణ దొరికేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు రక్షణ దొరికి ఉండేది కాదు. కాబట్టి ఏ రూపంగానూ కూడా స్వార్థం అనేది మనలో పనిచేయడానికి వీల్లేదు. మనం రక్షించబడాలంటే యేసుక్రీస్తు ప్రభువులో ఏ స్వార్థము లేదు. అలాగే ఆయన రక్షణ పొందుకునే వారిలో కూడా ఏ స్వార్థము ఉండడానికి వీల్లేదు. ఏ స్వార్థమైనా మనలో పనిచేస్తే మనం ఆయన ఇచ్చిన రక్షణను పొందుకోలేము. అలాగే ధనాపేక్ష మనలో ఉండడానికి వీల్లేదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కాబట్టి ధనాపేక్ష అనేది ఉంది అంటే వాడు రక్షించబడే అవకాశము లేనేలేదు. తర్వాత బెంకములాడువారుగా మనుషులు ఉంటారు. బెంకములాడడం అనేది ఏంటి? ఒక అంధకారమైనటువంటి పాపం క్రియ. ఎదుటివారి మీద మనం చాడీలు చెప్పడం, ఎదుటివారి మీద కొండాలు చెప్పడం, ఇలాంటి పనులు మనం చేయడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి కొండాలు చెప్పే మనసు, చాడీలు చెప్పే మనసు, బెంకములాడే మనసు మనలో ఉంటే అది అంధకార క్రియ. దానివల్ల మనకి ఏం దొరకదండి? రక్షణ దొరకదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అహంకారులుగా ఉండడానికి వీల్లేదు. దేవుడు చాలా దీన మనస్సు ధరించుకుని మిక్కిలి సాత్వికుడుగా ఆయన ఉన్నాడు. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును అని అంటాడు. కాబట్టి మనం కూడా ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలంటే ఈ భూలోకంలో ఎలాగుండాలండి? అహంకారం, గర్వం అనేవి మనలో ఉండడానికి వీల్లేదు. దేనిని బట్టి కూడా అహంకారం, గర్వం అనేది మనలో ఉండడానికి వీల్లేదు. కానీ ఏముండాలండి? చాలా దీన మనస్సు ఉండాలి. అహంకారం అనేది మనలో ఉంటే మనం రక్షణ పొందుకోలేము. కాబట్టి దోషకులుగా
రక్షకులుగా ఉండడానికి వీల్లేదు. ఇది పాపము. ఏంటండి? దూషించేవారిగా ఉండడానికి వీలు. ఎదుటి వారిని దూషించే మనస్సు మనలో ఉండడానికి వీల్లేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నంతకాలం ఆయన్ని ఎంతమంది దూషించినా తిరిగి వారిని దూషించినట్లుగా ఎక్కడైనా ఉందా? ఎంతమంది రకరకాలుగా దూషించారు. నువ్వు దెయ్యమో, నువ్వు దెయ్యాలకు అధిపతివి అని దూషించారు. కానీ తిరిగి వారిని దూషించినట్లుగా ఉందా? ఎక్కడైనా సరే ప్రధాన యాజకులు దూషించారు, రాజులు దూషించారు, యూదులు దూషించారు. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది దూషించడం, ఎంతోమంది కీడు చేయడం, ఎంతోమంది హాని చేయడం, ఎంతోమంది రకరకాలుగా ఆయన్ని బాధ పెట్టిన ఎవరిని కూడా తిరిగి దూషించడం అనే పని ఆయన ఎప్పుడూ కూడా చేయలేదు. బైబిల్లో ఆయన చరిత్ర మనం చూస్తే 4 సువార్తల్లోనూ కూడా ఎక్కడైనా మనుషులను ఆయన దూషించినట్లుగా ఎక్కడైనా ఉందా? ఎక్కడా కూడా కనబడలేదు. కాబట్టి మనము కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలము దోషకులుగా ఉండకూడదు. దూషణ అనేది అంధకార క్రియ, దూషించడం అనేది పాపము. మనము దూషణకు ప్రతిదూషణ చేయడానికి నియమించబడలేదు, కీడుకు ప్రతి కీడు చేయడానికి నియమించబడలేదు. మనం ఆశీర్వాదాలకు వారసులవుటకే నియమించబడ్డాం. కాబట్టి మనము రక్షణ పొందుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా మనం దూషించడానికి వీల్లేదు. చాలా సులువుగా, చాలా ఈజీగా, అస్సలు భయం అనేది లేకుండా చాలా సింపుల్గా మనుషుల్ని దూషించేయడం అనేది జరుగుతుంది. పగతో దూషిస్తూ ఉంటారు కొంతమంది, కోపతాపాలతో దూషిస్తారు కొంతమంది ఉత్తినే దూషిస్తూ ఉంటారు. కానీ ఏ రకంగానూ కూడా ఏ మనుషులను కూడా మనం దూషించడానికి వీల్లేదు. మనకి ఎంత కీడు చేసినా, మనకి ఎంత హాని తలపెట్టినా సరే ఏ మనుషులను మనం దూషించడానికి వీల్లేదు. ఒకవేళ ఏ కారణం చేతైనా మనం దూషించిన వారిగా ఉంటే, దోషకులుగా ఉంటే రక్షణ మనము పొందుకోలేము. కాబట్టి దూషించే మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు ఏమైపోవాలి? పూర్తిగా మారిపోవాలి. దూషించే మనస్సు మనకు ఉండడానికి వీల్లేదు. కాబట్టి దోషకులుగా ఉండకూడదు. తల్లిదండ్రులకు అవిధేయులు. ఎటట అండి? తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు. మనము తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం అనేది ఒక అంధకార క్రియ. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. చూడండి, భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు జీవించినంత కాలము కూడా ఆయన తల్లిదండ్రులకు చాలా విధేయుడిగా ఉన్నాడు అని మనకి బైబిల్లో రాయబడింది కదండి. తల్లిదండ్రులకు చాలా విధేయుడిగా ఉన్నాడు. 30 సంవత్సరాల వరకు కూడా ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు, తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి, ఆయన దేవుని కుమారుడై ఉండి తల్లిదండ్రులకు చాలా విధేయత కలిగి ఉన్నాడు. తల్లిదండ్రుల బాధ్యతను ఆయన స్వీకరించిన వాడిగా ఉన్నాడు. తండ్రి చనిపోతే కుటుంబ సభ్యులందరి బాధ్యత కూడా తన భుజం మీద వేసుకుని కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన పనిచేసి పోషించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడము, తల్లిదండ్రులను చూడకపోవడం, తల్లిదండ్రులను దూషించడం, తల్లిదండ్రులను శిక్షించడం, తల్లిదండ్రులని కొట్టడం, తల్లిదండ్రులను చంపడం, తల్లిదండ్రులని వదిలేసి వెళ్ళిపోవడం, ఇలాగా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడానికి వీల్లేదు. మనం రక్షించబడాలంటే దేవుని ధర్మశాస్త్రంలో ఉంది. ఏమనుంది దేవుని ధర్మశాస్త్రంలో? ఒక ఆజ్ఞ. మనము దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏమనుంది? నీ తల్లిదండ్రులను సన్మానించము. అనేక మంది అర్ధాయుష్మంతులుగా ఎందుకు అయిపోతున్నారో తెలుసా? వారి తల్లిదండ్రులను వారు విసర్జించడం వల్ల, వాళ్ళ తల్లిదండ్రులను వారు ప్రేమించకపోవడం వల్ల, వాళ్ళ తల్లిదండ్రులను దూషించడం వల్ల, వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, బాధలు పెట్టడం వల్ల వారు అర్ధాయుష్కాలంతోనే నశించిపోసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళ పట్ల మన బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత వారు భూమి మీద ఉన్నంత వరకు కూడా వారి బాధ్యతను మనము ఏం చేయాలండి? నెరవేర్చాలి. మన బాధ్యత అంతా కూడా వారు నెరవేర్చారు. కాబట్టి వారి బాధ్యత మనం నెరవేర్చవలసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన బాధ్యత మనము నెరవేర్చాలి. వాళ్ళ పట్ల మనం కలిగి ఉన్న బాధ్యత. ఈనాడు మనం చూస్తుంటే ఇది ఎక్కడా కనబట్టలేదు కదండి. ఎక్కడైనా కనబడుతుందా? ఏ మాత్రము కూడా కనబట్టలేదు. అన్యుల్లో కనబట్టలేదు అనుకుంటే క్రైస్తవుల్లో కూడా కనబట్టలేదు.
కదండి. క్రైస్తవులలో కూడా అనేక మంది తల్లిదండ్రులను ప్రేమించలేని వారుగా, క్రైస్తవుల్లో కూడా అనేకులు తల్లిదండ్రులను దూషించేవారుగా, క్రైస్తవుల్లో కూడా అనేకులు తల్లిదండ్రులను శిక్షించేవారుగా, తల్లిదండ్రులను చంపేసేవారుగా, తల్లిదండ్రులను చూడకుండా ఎక్కడో విడిచిపెట్టి వచ్చేసేవారుగా ఉంటున్నారు. కానీ అలాంటి విధానం మనలో ఉంటే మనం రక్షించబడ్డం అనేది జరిగే పని కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము రక్షించబడాలంటే భూమి మీద మన తల్లిదండ్రులు ఉన్నంత కాలము కూడా వారిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వారిని ప్రేమించాలి, వారి బాధ్యతలు నెరవేర్చాలి. వాళ్ళు మనకు అడ్డు అని అనుకోవడానికి వీల్లేదు, వాళ్ళు మనకి ఏ విధంగానూ ఏమీ మంచి చేయలేదు అన్నట్టుగా అనుకోవడానికి వీల్లేదు, వాళ్ళు మనకి ఏ విధంగానూ కూడా ఇచ్చేయడానికి వీల్లేదు. సాధారణంగా పురుషులు భార్యలు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వారి తల్లిదండ్రులైనటువంటి వారిని ఏం చేస్తారు, భార్యల మాటలు ఆలకించి ఏం చేస్తారు, వారి తల్లిదండ్రులను విసర్జించేయడం, వారి తల్లిదండ్రులను విడిచిపెట్టేయడం, వాళ్ళ తల్లిదండ్రులను ఇచ్చేసేయడం. ఇప్పుడు ఈ భార్య ఉంది, ఆ భార్య మాత్రం వాళ్ళ తల్లిదండ్రులను చాలా ప్రేమిస్తుంది. కానీ భర్త తల్లిదండ్రులు మాత్రం ఏం చేయమని చెప్తుంది, వదిలే, చూడడానికి వీల్లేదని చెప్తుంది. చాలామంది భార్యల మాటలు ఆలకించి భార్యలకు ఇష్టము అవ్వడం కోసం వారి తల్లిదండ్రులను విసర్జించే పురుషులు ఎంతోమంది ఉంటున్నారు. చూడడానికి వీల్లేదు, పెట్టడానికి వీల్లేదు, మన ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు, మన ఇంట్లో పెట్టుకోవడానికి వీల్లేదు, నేను చూడను, నేను సేవ చేయను, నేను సాక్రీ చేయవలసిన అవసరం లేదు, నేను పని చేయవలసిన అవసరం లేదు, వాళ్ళకి నేను చేయవలసిన అవసరం లేదు. ఒక మాట నేను చెప్తాను, ఒకవేళ వదిలేయవలసిన పరిస్థితి వస్తే తల్లిదండ్రుల కోసం భార్యనే వదిలేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్య కోసం తల్లిదండ్రులను వదిలేయడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితులు నిజమైన క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే, ఒకవేళ భార్య అతని తల్లిదండ్రులను చూడడానికి ఆటంకంగా ఉందంటే ఎవరిని వదిలేయాలి, భార్య మాట ఆలకించి తల్లిదండ్రులను వదిలేయడం కాదు, తల్లిదండ్రుల కోసం భార్యనే వదిలేయాలి. నీ తల్లిని నీ తండ్రిని చూడొద్దని చెప్తున్న భార్య ఒక క్రైస్తవురాలైనా సరే లోపల ఎవరు పనిచేస్తున్నారు, సాతానుడు పనిచేస్తున్నాడు, దురాత్మ పనిచేస్తుంది. ఒక క్రైస్తవురాలై ఉండి నీ తల్లిని తండ్రిని చూడడానికి వీల్లేదు, వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి వీల్లేదు, వాళ్ళకి పెట్టడానికి వీల్లేదు, వాళ్ళ పట్ల నువ్వు వాళ్ళకి ఖర్చు పెట్టడానికి వీల్లేదు, వాళ్ళని పోషించడానికి వీల్లేదు, వాళ్ళకి వైద్యం చేయించడానికి వీల్లేదు, వాళ్ళకి నేను చేసి పెట్టను, వాళ్ళకి చాకరీ చేయను, వాళ్ళకి పని చేయను, వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నేను కావాలో మీ అమ్మ నాన్న కావాలో తేల్చుకో అన్నది అనుకోండి. ఎవరు కావాలని తేల్చుకోవాలి, మా పురుషుడు మా అమ్మ నాన్నే కావాలని చెప్పి ఆవిడ గారిని పంపించేయాలి. సూట్ కేసు ఇచ్చి ఏం చేయాలండి, సూట్ కేసు ఇచ్చి పంపించేయాలి ఆవిడ గారిని. మా అమ్మాయి నాన్న నాకు కావాలి, వాళ్ళు ఉండడం వల్లే నేను పుట్టాను, వాళ్ళు ఉండడం వల్లే నేను నీకు మొగుడిని అయ్యాను, కాబట్టి నువ్వు వద్దు నాకు అని చెప్పి ఏం చేయాలండి. చూడండి, ఈ భార్యలు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో, మళ్ళా వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఎక్కడైనా ఏ ఫ్యామిలీలోనైనా చూడండి, ఆ భార్య తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అలా ప్రవర్తిస్తుందా, మా అమ్మ మా నాన్న, మా అమ్మ మా నాన్న, మా అమ్మ మా నాన్న. సేవ చిటుక్కుమంటే చాలు వెళ్ళిపోయి సూట్ కేసు వెళ్ళిపోయి ఎన్ని రోజులు ఉంటుందండి, మా అమ్మ కొంట్లో బాగాలేదంటే చెప్పి వెళ్ళిపోయి ఎన్ని రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. మా నాన్న కొంట్లో బాగాలేదని చెప్పి మొగుడిని పిల్లల్ని వదిలేసి ఇల్లు అన్నీ వదిలేసి ఎన్ని రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. మరి వాళ్ళ అమ్మా నాన్న విషయంలో అంత ప్రేమ, అంత ఇష్టం, అంత ఇది ఉన్నవాళ్ళు మరి భర్త అమ్మా నాన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటండి, భర్త అమ్మా నాన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా అయిపోతారు, భయంకరమైన శత్రువులు. ఎవరంటే కోడలకి భయంకరమైన శత్రువులు ఎవరంటే మొగుడు తల్లి, మొగుడు తండ్రే. మొగుడు యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళే భార్యలకు భయంకరమైన శత్రువులండి. ఏమంటుంది, నేను కావాలో వాళ్ళు కావాలో తేల్చుకో, నేను కావాలో వాళ్ళు కావాలో తెలుసుకో. ఈ మగనా కొడుకులు అందరూ ఆడంగెదవులు కదా, వీళ్ళందరూ ఏం చేస్తారండి, ఈ ఎంతసేపు పెళ్ళ వెనకాల కొంగుచోట వెనకాల మొగుళ్ళు కదా, నాకు ఎవరు కావాలి, పెళ్ళమే కావాలి, మా అమ్మ నాన్న వద్దు నాకు, ఇదిగో మా ఆవిడకి నువ్వు నచ్చట్లేదు, మా ఆవిడకి నీ మాటలు నచ్చట్లేదు, ఇదిగో మా ఆవిడకి మీరు ఉండడానికి ఇల్లేదంట, ఇదిగో మా ఆవిడ మీ పనులు నచ్చట్లేదు, ఇదిగో మా ఆవిడకి మీ మాటలు నచ్చట్లేదు, ఇదిగో మా ఆవిడ మీకు చాకరీ చేయదంట, ఇదిగో మా ఆవిడ మీకు ఇచ్చేయదంట, ఇదిగో మా ఆవిడ మిమ్మల్ని ఉండడానికి ఇల్లేదంటుంది, వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం కలుగు.
ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి ప్రవర్తన ప్రవర్తించాడంటే ఏ క్రైస్తవుడైనా సరే తల్లిదండ్రుల పట్ల వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవలసిందే. ఆ భార్య భర్తను తల్లిదండ్రుల విషయంలో అలా శోధిస్తుందంటే ఖచ్చితంగా ఆమె నరకానికి వెళ్ళిపోవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా ఆవిడికి రక్షణ ఉండదు. ఆ భార్య మాట ఆలకించి తల్లిదండ్రులను విడిచిపెట్టేసిన వాడికి కూడా ఏముండదండి, రక్షణ ఉండదు. భర్తలు పెళ్ళయిన తర్వాత పెళ్ళాం చాటు మొగుళ్ళు అయిపోతూ ఉంటారు. అదేంటో కానీ అప్పటి వరకు బాగానే ఉంటారు. అప్పటి వరకు రోషం, అప్పటి వరకు పౌరుషం, అప్పటి వరకు అన్నీ బాగానే ఉంటాయి. అదేంటో మరి పెళ్ళిలో ఉన్నదే ఏంటో తెలియదు. కానీ పెళ్ళి అయిన తర్వాత వెంటనే ఎవరు స్వాధీనం అయిపోతారండి? పెళ్ళాలకు స్వాధీనం అయిపోతారు. పెళ్ళం ఏం చెప్తే అదే. అయ్యో నా తల్లి నా తండ్రి నన్ను కన్నారు, నన్ను పెంచారు, నన్ను ఇంతటి వాణ్ణి చేశారు, నన్ను చదివించారు, నాకు ఉద్యోగం ఇచ్చారు, నేను ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నానంటే అది మా అమ్మ నాన్న వల్లే. నాకు ఎంత మంచి భవిష్యత్తు ఏర్పాటు చేశారు, నాకు ఎంత ఆస్తి ఇచ్చారు, నాకు ఏ లోటు లేకుండా నన్ను చూశారు, నాకు ఎంతో గొప్ప జీవితాన్ని ఇచ్చారు. అలాంటి నా తల్లిని తండ్రిని వదిలేయమంటున్నావేంటి? అలాంటి నా తల్లిని తండ్రిని విసర్జించేయమంటున్నావేంటి? అలాంటి నా తల్లిదండ్రులు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నేను కావాలా వాళ్ళు కావాలో తేల్చుకుంటున్నావేంటి? నువ్వే వద్దు నాకు ఉన్నాడండి ఎవడైనా? నువ్వే వద్దు నాకు, మా అమ్మే నాన్న కావాలి, నాకు నా తల్లిదండ్రులే కావాలి, నువ్వే వద్దు పో అనేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడో ఉండడండి. అదేంటో పెళ్ళం అయస్కాంతం ఈ ఇనుము ముక్క లాంటి మొగుడు అయస్కాంతానికి అలాగా అంటుకుపోతాడు కదండి. ఎందుకుంటారంటారు అలాగా? చెప్పగలరా ఎవరైనా? పెళ్ళి అయిన తర్వాత మగవాళ్ళు ఎందుకు అలా మారిపోతారో చెప్పగలరా? ఏంటండి పెళ్ళి అయిన తర్వాత మగవాళ్ళు అలాగ ఎందుకు మారిపోతారో చెప్పగలరా? అంతకుముందు ఎంతో ప్రేమించేవారుగా ఉంటారు కదండి. అంతకుముందు తల్లిదండ్రులను ఎంతో ప్రేమించిన వారుగా ఉంటారు. తల్లిదండ్రుల పట్ల వారి బాధ్యతలు ఎంతో బాగా నెరవేర్చిన వారుగా ఉంటారు. తల్లిదండ్రులను ఎంతో బాగా చూసుకున్న వారుగా ఉన్నారు. తల్లిదండ్రుల విషయంలో చాలా అద్భుతంగా ఉన్నవారుగా ఉంటారు. అదేంటో కానీ పెళ్ళయిన తర్వాత కాబట్టి వదులుకోవాల్సి వస్తే పెళ్ళాన్నే వదులుకో తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను వదులుకోవడానికి వీళ్ళే. వాక్యంలో కూడా ఉంది కదండి, నీ తల్లిని తండ్రిని విడిచి నీ భార్యని అత్తుకో. దాన్ని ఇలాగ కూడా అర్థం చేసుకునేవారు ఉంటారు కొంతమంది. ఎలాగా వదిలేయమన్నాడు కదండి, దేవుడే చెప్పాడు కదండి, పెళ్ళి అయిన తర్వాత పెళ్ళాన్ని అత్తుకో తప్ప మొగుడిని తల్లిని తండ్రిని వదిలే అన్నాడు కదండి, అందుకే వదిలేసామనే వారు కూడా లేకపోలేదు. క్రైస్తవులకు జ్ఞానం ఎక్కువ కదా, క్రైస్తవులకి వాక్య జ్ఞానం మహా ఎక్కువ. కాబట్టి ఏం చేస్తారు, ఇలా కూడా చెప్తారు. కానీ దాని అర్థం ఏంటి? అలా వదిలేమనా? పెళ్ళాన్ని అత్తుకుని తల్లిదండ్రులు వదిలేమనండి మొత్తం, ఇంకా అసలు వదిలేమనే దాని అర్థం వదిలేమనండి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు సాతాను సంబంధులో, ఎవరిలో సాతాను మనస్సు పనిచేస్తుందో కూడా మనకి తెలియాలి ఖచ్చితంగా. భార్యలో పనిచేస్తుందా, తల్లిదండ్రుల్లో పనిచేస్తుందా? సాతాను మనసులు ఎవరిలో ఉందో వాళ్ళను వదులుకో నువ్వు రక్షించబడాలంటే. సాతాను క్రియలు ఎవరిలో ఉన్నాయో వాళ్ళని విసర్జించాయి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నీ రక్షణను కోల్పోయేలాగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. తల్లిదండ్రులు అనబడినటువంటి వారు చాలా ముఖ్యము. ఒక మనిషికి భూమి మీద జీవించిన కాలంలో మనిషికి దేవుడి తర్వాత నెక్స్ట్ స్థానం ఎవరిది? దేవుడు మొదటి స్థానం. రెండో స్థానం ఎవరిదండి ఒక మనిషి జీవితంలో? ఆ మనిషి యొక్క తల్లిదండ్రులే. ఆ మనిషి యొక్క తల్లిదండ్రులు. ఆ తర్వాత మూడో స్థానం భార్య, ఆ తర్వాత నాలుగో స్థానం పిల్లలు. అంతే తప్ప మనము అందరినీ ఇచ్చేయడానికి వీల్లేదు. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటే రక్షించబడే అవకాశం ఎవరికీ ఉండదు, ఏ క్రైస్తవుడికి ఉండదు. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటే కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. దేవుని పట్ల కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. మనుషుల పట్ల కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు. మనం కృతజ్ఞత లేని వారిగా ఉంటే అది ఒక అంధకారమైన క్రియ, అంధకారమైన మనస్సు. కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకూడదు. అపవిత్రులుగా ఉండకూడదు. ఏ అపవిత్రత మనలో ఉండడానికి వీల్లేదండి. ఏంటండి? ఏ అపవిత్రత మనలో ఉండడానికి వీల్లేదు. మాటల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, వినికిడి ద్వారా కానీ, క్రియల్లో కానీ, ప్రవర్తనలో కానీ, స్వభావంలో కానీ, నడవడికలో కానీ ఏ రూపంగానూ ఏ విధమైన అపవిత్రత మనలో ఉండడానికి వీల్లేదు.
అపవిత్రులుగా ఉంటే రక్షణ దొరకదు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి, నేను పవిత్రుని కాబట్టి మీరును పవిత్రులై ఉండండి అన్నాడు. ఒకవేళ ఆ పవిత్రత పరిశుద్ధత మనం విసర్జించి అపరిశుద్ధులుగాను అపవిత్రులుగాను మారిపోతే వారికి ఏం దొరకదు? రక్షణ దొరకదు. అంధకారమైన క్రియ అది. అనురాగరహితులు, ప్రేమించలేని వారుగా, ఏంటండి? ప్రేమించలేని వారుగా ఉంటారు. అనురాగరహితులు. ప్రేమానురాగాలు అనేవి మనుషులు ఉండాలి ఖచ్చితంగా. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న అంతకాలంలో కూడా ఆయన హృదయంలో అందరి మీద ఎటువంటి ప్రేమ, ఎటువంటి అనురాగం ఆయన కలిగి ఉన్నాడు కదండి. ప్రతి మనిషి మీద ఆయన ఎంతో అనురాగము చూపించేవాడు, ప్రతి మనిషిని ఆయన ఎంతో ప్రేమించేవాడు. మనం రక్షించబడాలంటే ఆయనలాగానే ప్రేమ కలిగి ఉండాలి. మనం రక్షించబడాలంటే ఆయనలాగానే అనురాగం అనేది మనలో ఉండాలి ఖచ్చితంగా. ఆ ప్రేమానురాగాలు మనలో లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం రక్షించబడే అవకాశము ఉండదు. దేవుడితో కలిసి నివసించే అవకాశం దేవుడు ఇవ్వడు. అనురాగరహితులుగా ఉంటారు. అనురాగరహితులు, ఇంకా అనురాగం ప్రేమ అనేది వాళ్ళ మనసులో ఉండదన్నమాట. కానీ వాక్యంలో రాయబడింది ప్రేమ లేనివాడు పశుప్రాయుడు అని ఉంటుంది ఒక చోట. ఏంటండి ప్రేమ లేనివాడు? పశుప్రాయుడు. ఏ చిన్న 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 తప్పులకైనా ఒకవేళ దేవుడు క్షమాపణ ఇచ్చి రక్షణ ఇస్తాడేమో, కానీ ప్రేమ లేనివాడిగా ఉంటే మాత్రం వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ ఉండదండి. ప్రేమ అనురాగాలు లేవా మనిషిలో, ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ దేవుడు ఇవ్వడు. ఇంకా వేరే వేరే విషయాల్లో ఎక్కడెక్కడన్నా చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న తప్పులున్నా క్షమిస్తాడేమో, కానీ క్షమించి రక్షణ ఇవ్వడానికి సిద్ధపడతాడేమో, కానీ ప్రేమానురాగాలు లేనివాడిగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రక్షణ మనకు దొరకదు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నువ్వు కూడా నేను కూడా ఆయనలో ఉన్న ప్రేమ మనము కూడా కలిగి ఉండాలి ఈ భూమి మీద ఉన్నంతగా. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, ఇది చాలా ప్రధానమైన ఆజ్ఞ. ఈ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞలో మొత్తం ఆజ్ఞలన్నీ పూర్తయిపోయాయని రాయబడింది వాక్యంలో కదా. వాక్యంలో ఏముంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞలో టోటల్ అన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఒక్క ఆజ్ఞ పర్ఫెక్ట్గా నెరవేరలేదా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రక్షణ అనేది ఉండదు. కాబట్టి మనం భూమి మీద ఉన్నంతకాలము ప్రేమ స్వరూపమైనటువంటి దేవుని పిల్లలం కాబట్టి మనలో కూడా ఏముండాలి? అదే ప్రేమ ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన మనస్సు ప్రేమ కలిగిన మనస్సు, మన మనస్సు కూడా ప్రేమ కలిగిన మనస్సు అయి ఉండాలి. రక్షణ పొందుకోవాలంటే ఆ ప్రేమ అనురాగం మనలో ఉండాలి. ఒకవేళ ఆ ప్రేమ అనురాగం మనలో లేకపోతే రక్షణ దేవుడు ఇవ్వడట. ఇంకేంటండి? అతి ద్వేషులు చాలా ఎక్కువగా ద్వేషించేవారిగా ఉంటారు. ఉత్తినే ద్వేషం పెంచేసుకుని అంత కారణం, సరైన కారణాలు లేకుండానే విపరీతమైన ద్వేషం పెంచేసుకుని చాలా అతిగా ద్వేషించేవారుగా ఉంటారు మనుషుల్ని. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ద్వేషించడం, దూషించడం ఏమీ మనలో ఉండడానికి వీలు లేదు. ప్రేమించడమే మనకు సాధ్యం అవ్వాలి తప్ప ద్వేషించడం అనేది ఉండడానికి వీలు లేదు. ద్వేషించడం అనేది ఉందా వాడికి రక్షణ దొరకదు. ద్వేషించడం అనేది ఉందా రక్షణ దొరకదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న కాలంలో ఎవరినైనా ద్వేషించినట్లుగా ఉందా అంటే ఎవరినే ద్వేషించలేదు. ఆయన్ని చంపుతున్న వారిని కూడా ద్వేషించలేదు. కనీసం ఆయనకి మరణశిక్ష విధించిన పిలాతును ద్వేషించలేదు. ఆయనకి మరణశిక్ష వెయ్యాలని కేకలు వేసిన ఆ యూదుల్ని ద్వేషించలేదు. ఆ సన్హెడ్రిన్ సభలో అన్యాయపు తీర్పు తీర్చినటువంటి ఆ మనుషులను ద్వేషించలేదు. లేదంటే అతని ప్రాణాన్ని 30 వెండి నాణాలకు అప్పగించేసినటువంటి ఇస్కరియోతు యోధాను కూడా ద్వేషించలేదు. ద్వేషించాడా? ఏమన్నాడు ఇస్కరియోతు యోధా? అక్కడ కాంట్రాక్ట్ కుదిర్చేసుకుని డబ్బు తీసేసుకుని పట్టించడానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అదే చెయ్యి కదా, ఏం చెయ్యాలనుకుంటున్నావో అదే చెయ్యి అన్నాడు తప్ప అంతా తెలుసు. అక్కడ అడ్వాన్స్ తీసేసుకున్నాడు, డబ్బులు తీసేసుకున్నాడు, అని కాంట్రాక్ట్ కుదిర్చుకున్నాడు, ఈయన అప్పగించడానికి వచ్చాడు, పెట్టిన ముద్దు దొంగ ముద్దు అని అన్నీ తెలుసు.
కానీ ద్వేషించాడా? ద్వేషించలేదు. నా చెలికాడా అంటాడు అక్కడ. కాబట్టి ఎంత విరోధమైనది విరోధం అవతల నుంచి మనకు వచ్చినా మనం వారిని ద్వేషించడానికి వీల్లేదు. కాబట్టి ఏ ద్వేషము మనలో ఉండడానికి వీల్లేదు. ద్వేషాలు మనలో ఉన్నాయంటే మనం రక్షణ పొందుకోవడం అనేది అసాధ్యము. ద్వేషము హృదయంలో ఉందా, ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ ఉండదా మనిషికి. అతిద్వేషులు, అపవాదకులు, మనుషుల మీద అపవాదులు ప్రకటిస్తారు, అపవాదులు చెప్తారు, మనుషుల మీద అబద్ధాలు చెప్తారు, లేని వార్తలు పుట్టిస్తారు, అపనిందలు వేస్తారు, కొండాలు చెప్తారు. ఇలాగా మనుషుల మీద అపవాదులు వేస్తారన్నమాట. కాబట్టి ఏ మాత్రము కూడా మనుషుల మీద అపవాదులు వేసేవారిగా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపవాదకులుగా ఉన్నామంటే రక్షణ మనకి దొరకదు. అజితేంద్రియులు అంటే ఇంద్రియ నిగ్రహములు లేనివారు, ఇంద్రియ నిగ్రహము లేనివారు ఎవరైతే ఉన్న సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేని వారికి ఎవరికి కూడా ఏముండదు, రక్షణ ఉండదు. తన్ను తాను అణుచుకోలేనివాడు, తన్ను తాను కట్టడి చేసుకోలేనివాడు, తన మనస్సును కానీ తన శరీరాన్ని కానీ తన మాటలను కానీ తన విధానాన్ని కంట్రోల్ చేసుకోలేనివాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏం చేయడు, రక్షణ పొందుకోలేడు. ఇంద్రియ నిగ్రహములు లేని వారు ఎవరో కూడా రక్షణ పొందుకోలేరు. క్రూరులు, క్రూరమైన పశువుల్లాగా ప్రవర్తించే మనుషులు, క్రూరమైన పశువుల్లాగా క్రూరత్వము కలిగి క్రూరుల్లాగా ప్రవర్తించే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏముండదండి, రక్షణ ఉండదు. మంచివారిని ద్వేషించేవారుగా కొంతమంది ఉంటారు. వాళ్ళు చాలా మంచివారు, కానీ ఆ మంచివారిని కూడా ఏం చేస్తారు, ద్వేషిస్తూ ఉంటారు. ఏయో కారణాలు, కుళ్ళుతోనో లేదంటే దేనితోనో. ఇప్పుడు చూడండి, దావీదు ఉన్నాడు, చాలా మంచివాడు, కానీ సౌలు అతన్ని చాలా ద్వేషించాడు. దానివల్ల ఏమయ్యాడు సౌలు, రక్షణ కోల్పోయాడు. ఏమయ్యాడు దావీదు, రక్షణ పొందుకున్నాడు. కాబట్టి సజ్జన ద్వేషులు ఉంటారు, మంచివారిని కూడా ద్వేషించేవారిగా ఉంటారు కొంతమంది. అలాగా మనం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏముండదండి, రక్షణ ఉండదు. ద్రోహులుగా ఉన్నామంటే, ద్రోహము చేసే మనస్సు మనలో ఉందా, ద్రోహులుగా మనం ఉన్నామా, ద్రోహంతో కూడిన ప్రవర్తన ఉందా, కనీసం ద్రోహి అని కూడా అనడానికి వీల్లేదు అంటున్నాడు బైబిల్లో. ద్రోహి అని అంటే వాడు నరహంతకుడట, ద్రోహి అని అంటే వాడు మరణం పొందుతాడు, ద్రోహి అని అంటే. కాబట్టి ఏ ద్రోహము మనలో ఉండడానికి వీల్లేదు. ఏముండడానికి వీల్లేదు, ఏ ద్రోహము మనలో ఎవ్వరికీ ద్రోహం చేయడానికి వీల్లేదు. నాకు చాలా ద్రోహం చేశాడు ఫలానా ఓడు అన్నాడా, ఇంకా ఆ మనిషికి రక్షణ లేదంతే. కాబట్టి ఏ మనిషికి ద్రోహం చేయడానికి వీల్లేదు. మూర్ఖులుగా ఉండడానికి వీల్లేదు. మూర్ఖులుగా ఉన్నట్టే మనము ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోలేము. గర్వాంధులు, గర్వము మనలో ఉండడానికి వీల్లేదు. గర్వం మనలో ఉండడానికి వీల్లేదు. అహంకారం, గర్వం మనలో ఉండడానికి వీల్లేదు. వాటికి బదులుగా ఏముండాలి, క్రైస్తవుల్లో రక్షించబడాలంటే సాత్వికము, దీన మనస్సు. ఏంటండి, గర్వానికి అహంకారానికి బదులుగా ఏముండాలి, చాలా సాత్వికము, చాలా దీన మనస్సు మనలో ఉండాలి తప్ప, తగ్గింపు జీవితం మనలో ఉండాలి తప్ప అహంకారం కానీ గర్వం కానీ మనలో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఆ గర్వం అహంకారం ఉంటే రక్షణ పొందుకునే అవకాశం ఉండదు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, దేవుణ్ణి పక్కనెట్టేసి లోక సంబంధమైన భోగాల్లో జీవించేవారు, దేవుణ్ణి పక్కనెట్టేసి రకరకాలైన కార్యకలాపాలు చేసుకునేవారు, దేవుణ్ణి పక్కన పెట్టేసి అనేకమైన సాతాను సంబంధమైన క్రియల్లో పాల్పొందులు పొందేవారు ఎవరైతే ఉంటారో దేవుని కంటే సుఖానుభవను ఎక్కువగా ప్రేమించేవారు, అటువంటి వారు ఎవరో కూడా రక్షణ పొందుకునే అవకాశము లేదంట. పైకి భక్తి కలిగిన వారిగా ఉంటే రక్షించబడరు,
ఆ భక్తి యొక్క శక్తిని తెలుసుకుని ఆ శక్తితో కూడిన భక్తిని చివరి వరకు కొనసాగించే వారిగా ఎవరైతే ఉంటారో వారే రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. ఈనాడు క్రైస్తవుల్లో పైకి భక్తి కలిగిన క్రైస్తవులు బోల్డ్ మంది, కానీ భక్తి యొక్క శక్తిని ఎరగని వారు, భక్తి అంటే ఏంటో సరిగ్గా తెలియని వారు, భక్తి అనే మాటలో ఉన్నటువంటి సారాంశాన్ని గుర్తించలేని వారు ఎందరో, అసలు ఏది భక్తో కూడా తెలియని క్రైస్తవులు ఉన్నారు భూమి మీద. భక్తి అంటే ఏంటో కూడా తెలియని క్రైస్తవులు భూమి మీద ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పైకి భక్తి గలవారిగా ఉంటే రక్షించబడం, నిజమైన భయభక్తులు కలిగిన వారిగా ఉంటే, నిజమైన అంగీకారం, దేవుడికి అంగీకారమైన భక్తి కలిగిన వారుగా ఉంటే, వాక్యానుసారమైన భక్తి కలిగిన వారుగా ఉంటేనే మనం రక్షించబడతాం తప్ప, లేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రక్షించబడే అవకాశము లేనే లేదు, ఉండదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము ఇలాంటి మనుషులు, ఇలాంటి మనస్థులు, ఇలాంటి మనుషులు భూమి మీద ఉంటారు. వారిలో మనం కలిసిపోకూడదు, వారిలాగా మనం ఉండకూడదు. వాళ్ళలో ఉన్న మనస్సు, వాళ్ళలో ఉన్న ప్రవర్తన మనలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మనము రక్షించబడాలి అనుకుంటున్నాం కాబట్టి, రక్షించబడాలంటే ఇదేది కూడా ఉండడానికి వీల్లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, రక్షించబడాలి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16. దేవుణ్ణి ఎరుగుదునని వారు చెప్పుకుందరు కానీ అసహ్యమైన క్రియలు చేస్తారు. అసహ్యమైన ప్రవర్తన వారిలో ఉంటుంది, అసహ్యమైన స్వభావం వారిలో ఉంటుంది, అసహ్యమైన మాటలు మాట్లాడతారు. కానీ దేవుణ్ణి ఎరిగిన వారము అంటారు. మళ్ళా ఏంటండి, దేవుణ్ణి ఎరిగిన వారు అంటారు, అసహ్యమైన దురలవాట్లు వాళ్ళలో ఉంటాయి. దేవుణ్ణి ఎరిగిన వారు అంటారు, అసహ్యమైన మాటలు. దేవుణ్ణి ఎరిగిన వారు అంటారు, అసహ్యమైన ప్రవర్తన, అసహ్యమైన క్రియలు, అసహ్యమైన స్వభావము వారిలో ఉంటుంది. ఎవరికి అసహ్యం కలుగుతుంది? దేవునికి అసహ్యం కలుగుతుంది వారి విషయంలో. దేవునికి అసహ్యాన్ని కలిగించిన వారికి రక్షణ దొరకదు. దేవునికి సంతోషము, దేవునికి ఇష్టము, దేవునికి సంతృప్తి ఎవరైతే ఇస్తారో వాళ్ళకే రక్షణ దొరుకుతుంది తప్ప, దేవునికి అసహ్యం పుట్టించిన వారు ఎవరో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించబడే అవకాశము ఉండదు. కాబట్టి ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, పైకి దేవుణ్ణి ఎరిగిన వారము అని అంటారు, పైకి దేవుణ్ణి ఎరిగిన వారము అని చెప్పుకుంటారు, పైకి దేవుణ్ణి ఎరిగిన వారమని వాళ్ళు సమాజంలో ఇదవుతూ ఉంటారు, కానీ అసహ్యులుగా ఉంటారు. అటువంటి అసహ్యులకి ఏముండదు? రక్షణ ఉండదు. అసహ్యులను విధేయులుగా ఉండరు. దేవునికి అవిధేయులైన వారికి ఎవరికి రక్షణ ఉండదు, దేవునికి విధేయులైన వారికే రక్షణ ఉంటుంది. అందుకనే ఒక చోట రాయబడి, దేవునికి ప్రియమైన పిల్లల వలె, విధేయులైన పిల్లల వలె ఉండండి. దేవుణ్ణి ఎరిగిన వారు అని అంటారు, కానీ దేవునికి అన్ని విషయాల్లోనూ అవిధేయులుగా ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వారు అని అంటారు, దేవుని మందిరాలకు వెళ్ళరు. దేవుణ్ణి ఎరిగిన వారు అని అంటారు, దేవుణ్ణి సేవించరు. దేవుణ్ణి ఎరిగిన వారు అంటారు, దేవుణ్ణి పూజించరు. దేవుణ్ణి ఎరిగిన వారు అంటారు, దేవునికి మార్గంలో ప్రయాణం చేయరు. దేవుణ్ణి ఎరిగిన వారు అంటారు, దేవునికి ఇష్టం లేని పాపాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వారు అసహ్యులను అవిధేయులనుగా ఉన్నవారు ఎవరికి ఏముండదండి? రక్షణ ఉండదు. అవిధేయులను, భ్రష్టులు ఏంటండి? భ్రష్టులుగా ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన వారే కానీ అసహ్యవులు, దేవుణ్ణి ఎరిగిన వారే కానీ అవిధేయులు, దేవుణ్ణి ఎరిగిన వారే కానీ భ్రష్టులు. ఇలాంటి దేవుణ్ణి ఎరిగి ఉన్న భ్రష్టులకి రక్షణ ఉండదు. ఇలాంటి దేవుణ్ణి ఎరిగిన ఉన్నటువంటి అసహ్యులకు రక్షణ ఉండదు. దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ దేవునికి అవిధేయులుగా ఉన్న వారికి ఏముండదు? రక్షణ ఉండదు. దేవుడిచ్చే ఆ రక్షణ వారు పొందుకోవడం అనేది సాధ్యము కాదు. కేవలము దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన, కేవలము దేవుని నామంలో బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనం రక్షించబడిపోయాము, రక్షణ పొందేసుకుంటాము అనుకుంటే చాలా అజ్ఞానమే అది.
దేవుడిచ్చిన రక్షణ పొందుకోవాలంటే చాలా ఆజ్ఞలు ఉన్నాయి మనకి. దేవుడిచ్చిన రక్షణ మనం పొందుకోవాలంటే ఏ ఆజ్ఞలైతే దేవుడిచ్చాడో ఆ ఆజ్ఞలన్నిటి విషయంలో నిందారహితులుగా ఉండాలి. అప్పుడే రక్షణ పొందుకుంటాం. అంతే తప్ప నమ్మేసుకున్నంత మాత్రాన, బాప్తిసం తీసేసుకున్నంత మాత్రాన రక్షణ పొందేసుకున్నాము అనుకుంటే అది మన అజ్ఞానమే తప్ప, అది మన అవివేకమే తప్ప ఏమీ లేదు. కాబట్టి భ్రష్టులుగా ఉంటారు. ఇటువంటి భ్రష్టులకి ఏముండదండి, రక్షణ ఉండదు. క్రియలను చూస్తే దేవుణ్ణి ఎరగలేని వారుగా ఉన్నాయి. కానీ నోటితో చెప్పుకునేది ఏంటి, మేము దేవుణ్ణి ఎరిగిన వారము. దేవుణ్ణి ఎరిగిన వారము అని చెప్పుకోవడం కాదు నోటితో, దేవుణ్ణి ఎరిగిన వారము అని క్రియల్లో చూపించాలి. క్రియలు చూస్తే దేవుణ్ణి ఎరిగిన వారిగా లేవు, అటువంటి వారికి రక్షణ ఉండదు. క్రియారూపకంగా ఎవరైతే విశ్వాసులను రుజువవుతుందో, క్రియారూపకంగా ఎవరైతే భక్తులను రుజువవుతుందో, క్రియారూపకంగా ఎవరైతే పరిశుద్ధులు అని రుజువవుతుందో, క్రియారూపకంగా ఎవరైతే దేవుని శిష్యులు అని రుజువవుతుందో వారికే రక్షణ. క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని భక్తి మృతం, క్రియలు లేని అన్నీ కూడా మృతమే. కాబట్టి క్రియలు చూస్తే దేవుణ్ణి ఎరిగిన వారిగా లేవు, కానీ దేవుణ్ణి ఎరిగిన వారము అని చెప్పుకుంటున్నారట. కాబట్టి అటువంటి వారికి ఏముండదు, రక్షణ ఉండదు. అటువంటి వారికి విశ్వాసం ఉన్నా రక్షణ ఉండదు, అటువంటి వారికి బాప్తిస్మం ఉన్నా రక్షణ ఉండదు, అటువంటి వారికి చర్చ్ ఉన్నా రక్షణ ఉండదు, అటువంటి వారికి రోజు ప్రార్థన ఉన్నా రక్షణ ఉండదు, అటువంటి వారికి రోజు బైబిల్ చదివే అలవాటు ఉన్నా రక్షణ ఉండదు, అటువంటి వారు నెల నెల దశంభాగం ఇచ్చే అలవాటు ఉన్నా రక్షణ ఉండదు, అటువంటి వారు పాటలు పాడినా రక్షణ ఉండదు, అటువంటి వారు ఏమి చేసినా వారికి ఏముండదండి, రక్షణ ఉండదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాగ ఉండకూడదు. మనం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి. లోక మాలిన్యాన్ని, దేవుణ్ణి నమ్ముకుని కొంతకాలం లోక మాలిన్యాన్ని అంటే లోకంలో ఉన్న పాపాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టిన తర్వాత మరలా లోక మాలిన్యములో చిక్కబడితే, మరలా పాపంలో పడిపోతే, మరలా పాపంలో కూరుకుపోతే, మరలా భ్రష్టులుగా మారిపోతే, మరలా అవిధేయులుగా మారిపోతే, మరలా దేవునికి ఆయాసకరమైన సాతాను సంబంధులుగా మారిపోతే వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అంటే కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదు. అంటే దేవుణ్ణి నమ్ముకోకముందు ఎంత చెడ్డోడుగా ఉన్నాడో, దేవుణ్ణి నమ్ముకుని కొంతకాలం దేవుని మార్గంలో ప్రయాణం చేసి పాపాలన్నీ విడిచిపెట్టి పరిశుద్ధుడిగా జీవించి మరలా తర్వాత చేదైన వేరు లోపల మొలిసేసి మళ్ళా సాతానుడి చేత జయించబడిపోయి మళ్ళా పాపము అనే ఊబిలో కూరుకుపోయి మళ్ళా లోక సంబంధిగా మారిపోయి మళ్ళా శరీర సంబంధిగా మారిపోయి మళ్ళా దేవుని మార్గంలోంచి పూర్తిగా బయటికి వచ్చేసినట్లుగా తన ప్రవర్తన, తన క్రియలు, తన స్వభావం, తన నడవడిక ఉన్నప్పుడు అటువంటి వాడు కడవడి స్థితి మొదటి స్థితి కన్నా మరి చెడ్డదగును. అంటే దేవుణ్ణి నమ్ముకుని కొంతకాలం తర్వాత పూర్తిగా మళ్ళా పడిపోయి జారిపోయి భ్రష్టుడైపోయిన వాడి స్థితి దేవుణ్ణి నమ్ముకోకముందు ఉన్న పాపి కన్నా ఇప్పుడు ఇంకా ఘోరమైన పాపిగా ఉన్నాడు అని అర్థం. దేవుణ్ణి నమ్ముకోకముందు పాపిగా కన్నా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇప్పుడు దేవుళ్ళలోంచి మళ్ళా జారిపోయి పడిపోయి పతనమైపోయి భ్రష్టుడైపోయిన స్థితి మొదటి పాపస్థితి కన్నా ఇప్పుడు పాపస్థితి చాలా చెడ్డది. అటువంటి వారికి ఏముండదు, రక్షణ ఉండదు. అటువంటి వారికి ఏముండదండి, రక్షణ ఉండదు. అటువంటి వారికి దేవుడు రక్షణ ఇవ్వడు. అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడును.
కొంతకాలం భక్తి చేసి, కొంతకాలం పరిశుద్ధులుగా ఉండి, కొంతకాలం మారుమనసు పొంది, కొంతకాలం దేవుని మార్గంలో ప్రయాణం చేసి, మళ్ళా తర్వాత జారిపోయి, తర్వాత కూలిపోయి, తర్వాత మళ్ళా పడిపోయి, తర్వాత మళ్ళా పాపాలన్నీ మొదలెట్టేసి, తర్వాత దురలవాట్లన్నీ మళ్ళా మొదలుపెట్టేసి, తర్వాత లోక సంబంధులుగా, శరీర సంబంధులుగా మనం మారిపోయి చివరికి అలాగే ఉండి చనిపోతే వాడికి రక్షణ ఉండదు. అటువంటి వాడికి నిత్యజీవం ఉండదు. అటువంటి వారికి పరలోకం ఉండదు. ఏ పరిశుద్ధత అయితే పొందుకున్నావో చనిపోయే వరకు అదే పరిశుద్ధత ఉండాలి. ఏ మారు మనసు అయితే పొందుకున్నావో చనిపోయే వరకు ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. కాబట్టి మనము తర్వాత జారిపోయి, పడిపోయి, పతనమైపోయి, భ్రష్టులమైపోయిన స్థితి ఒకవేళ ఉంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అటువంటి వారికి విశ్వాసం ఉన్నా, బాప్తిస్మం ఉన్నా, ఏమున్నా సరే ఏముండదండి, రక్షణ ఉండదు. రక్షణ ఉండదు, నిత్యజీవం ఉండదు, పరలోకం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడితో కలిసి నివసించే అవకాశం. క్రైస్తవుల్లో 2 రకాలు. క్రైస్తవ్యం కొనసాగిస్తూనే పాపములుగా జీవించేవారు కొంతమంది ఉంటారు. క్రైస్తవ్యాన్ని మొదలుపెట్టి కొన్ని రోజులు కొనసాగించి తర్వాత మళ్ళా అందులోంచి బయటకు వచ్చేసి మళ్ళా పూర్తిగా భ్రష్టులైపోయిన స్థితి కొందరిలో ఉంటుంది. దేవుణ్ణి వదిలేసి, మందిరాన్ని వదిలేసి, ప్రార్థన వదిలేసి, దేవుని సహవాసం వదిలేసి, అన్నీ వదిలేసి పాపంలో కూరుకుపోయిన వారు ఉంటారు క్రైస్తవుల్లో. దేవునిలో కొనసాగుతూ, దేవుని మార్గంలో ప్రయాణం చేస్తూ, దేవుని బిడ్డలుగా జీవిస్తూ పాపములో, లోకంలో కూరుకుపోయిన వారు కూడా ఉంటారు క్రైస్తవులు. ఆ రకమైన ఈ రకమైన ఏ రకానికి కూడా ఏమి లేదు, రక్షణ లేదు. ఏ రకంలో మనం ఉన్నా వాళ్ళకి ఏం లేదండి, రక్షణ లేదు. కాబట్టి అంధకార క్రియలు మనలో ఉండడానికి వీల్లేదు. అంధకారమైన మనస్సు మనలో ఉండడానికి వీల్లేదు. దేవుని పోలిక, దేవుని మాదిరి, దేవుని స్వరూపమే మనలో ఉండాలి తప్ప ఆయన మనస్సే మనలో ఉండాలి. ఆయన తగ్గింపు మనలో ఉండాలి. ఆయన దీర్ఘశాంతం మనలో ఉండాలి. ఆయన సాత్వికం మనలో ఉండాలి. ఆయనలో ఉన్న ఓర్పు, సహనం మనలో ఉండాలి. ఆయనలో ఉన్న క్షమాపణ మనలో ఉండాలి. ఆయనలో ఉన్న ప్రేమ మనలో ఉండాలి తప్ప మనము ఆయనలాగా లేకుండా మనం వేరేలాగా ఉండి మనం ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలనుకుంటే అది జరిగే పని కాదు. ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలంటే భూమి మీద బతికినంతకాలం యాజ్ ఇట్ ఈజ్గా ఆయనలాగానే ఉండాలి. ఆయన మనస్సు, ఆయన క్రియలు, ఆయన స్వభావం, ఆయన ప్రవర్తన, ఆయన నడవడిక, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ ఆయనలాగానే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటేనే రక్షణ దొరుకుతుంది. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నారు, చర్చిలకు వెళ్ళేవారు ఉన్నారు, గంటల తరబడి ప్రార్థనలు చేసేవారు ఉన్నారు, రోజు ఎన్నో అధ్యాయాలు బైబిల్లో చదివేవారు ఉన్నారు, చర్చిల్లో పరిచర్యలు చేసేవారు ఉన్నారు, చర్చిల్లో పాటలు పాడేవారు ఉన్నారు, దేవుని కానుకలు ఇచ్చేవారు ఉన్నారు, సువార్తలు ప్రకటించేవారు ఉన్నారు. కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆయనలాగా బ్రతుకుతున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్గా క్రీస్తులాగానే, సేమ్ అన్ని విషయాల్లోనూ క్రీస్తులాగానే బ్రతుకుతున్నవారు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు క్రైస్తవుల్లో. కానీ ఆయనలాగా నువ్వు బ్రతకలేనప్పుడు నువ్వు ప్రకటించే సువార్త వ్యర్థము. ఆయనలాగా నువ్వు బ్రతకలేనప్పుడు నువ్వు ఇచ్చే దశమ భాగం వ్యర్థము. ఆయనలాగా బ్రతకలేనప్పుడు నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము. ఆయనలాగా బ్రతకలేనప్పుడు నువ్వు మందిరానికి వెళ్ళడం వ్యర్థము. ఆయనలాగా బ్రతకలేనప్పుడు నువ్వు పాటలు పాడడం వ్యర్థము. ఆయనలాగా బ్రతకలేనప్పుడు నువ్వు చర్చిలో పరిచర్య చేయడం వ్యర్థము. ఆయనలాగా బ్రతకలేనప్పుడు నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివినా వ్యర్థమే. దేవుడికి కావాల్సింది నువ్వు రోజుకి ఎన్ని గంటల ప్రార్థన చేసావు, రోజుకి ఎన్ని అధ్యాయాలు చదివావు, చర్చిలో ఎంత పరిచర్య చేసావు, చర్చిలో ఎన్ని పాటలు పాడావు, లేదంటే ఎన్ని గంటల ప్రార్థన. ఇవి కాదండి దేవుడు అడిగేది. రక్షణ ఇవ్వడానికి దేవుడు చూసేది ఇవి కాదు. ఒక మనిషికి దేవుడు రక్షణ ఇవ్వాలంటే ఇవేమీ చూడ్డు దేవుడు. ఇవేమీ చూడ్డండి దేవుడు. ఒక మనిషికి దేవుడు రక్షణ ఇవ్వాలంటే నాలాగా నువ్వు ఉన్నావా లేదా అంతే, అదే చూస్తాడు.
నేను భూమి మీద ఉండగా ఎలాగున్నానో నువ్వు కూడా భూమి మీద ఉండగా నాకులాగానే ఉన్నావా లేదా? ఉంటే రా, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, పరలోక రాజ్యం నీదే. లేవా, నువ్వెవడవో నాకు తెలీదు. ఇంతే సమాధానం ఆయన దగ్గర నుంచి. తలుపులు ఆయనలాగానే బ్రతికిన వారికి తలుపులు తీసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా, ఇదిగో నీ కోసమే ఈ పరలోకం సిద్ధం చేశాను, దీన్ని నువ్వు స్వాధీనం చేసుకో, దీంట్లో నువ్వు నివసించు. ఆయనలాగా లేవా, తలుపులు వేసేస్తాడు. బయట ఉండి, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను, ప్రభువా నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభువా నేను ఇన్ని సంవత్సరాలు భక్తి చేశానంటే, లోపలుండి ఆయన ఏమంటాడంటే, నువ్వెవడవో నాకు తెలీదు, నేను ఎన్నడూ నిన్ను ఎరగను. ఏ ప్రభువా అంటే, నువ్వు నాకులాగా లేవు, నువ్వు నా భక్తుడు అన్నావు కానీ, నువ్వు నన్ను ఎరిగినవాడు అన్నావు కానీ, నువ్వు నా క్రైస్తవుడు అన్నావు కానీ అలాగ నువ్వు బ్రతకలేదు, అలాగ నువ్వు జీవించలేదు. నేను ఎలా భూమి మీద జీవించినప్పుడు భూమి మీద ఎలాగున్నానో నువ్వు భూమి మీద ఉన్నప్పుడు అలాగ లేవు. నాకు నీకు చాలా తేడా ఉంది. నాకు నీకు చాలా తేడా ఉన్నప్పుడు నువ్వు నన్ను నమ్మినా, నువ్వు నా చర్చికి వెళ్ళినా, నువ్వు నాకు నా బాప్తిసం నువ్వు తీసుకున్నా, నేను నీకు రక్షణ ఇవ్వను. యేసుక్రీస్తులాగా, సేమ్ యేసుక్రీస్తులాగా బ్రతుకుతున్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు నేడు సార్వత్రిక సంఘంలో? యాజ్ ఇట్ ఈజ్గా యేసుక్రీస్తులాగా జీవిస్తున్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? అందుకనే దాన్ని చాలా చిన్నదాన్ని చేశాడు పరలోకాన్ని. ప్రపంచం ఎంత ఉందో అంత పెద్దది ఏమీ చేయలేదు, కానీ పరలోకాన్ని నాకులాగానే భూమి మీద బతికేవారు చాలా తక్కువ మంది ఉంటారన్న సంగతి ఆయనకి తెలిసే, ఎవడో భూమి మీద చాలా ప్రయాసపడతారు కానీ ఇంతకీ పరుగు పందుల్లో విజయం సాధించలేరని, గమ్యస్థానాన్ని చేరుకోలేరని దేవుడికి తెలిసే దాన్ని చాలా చిన్నదాన్ని చేశాడు. కొంతమంది మాత్రమే అక్కడికి చేరుకోగలరు అన్న సంగతి ఆయనకి తెలిసే. నీకు నాకు తెలియదు, నువ్వు చచ్చిన తర్వాత రక్షించబడతామో రక్షణ పొందమో నీకు నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. మనమైతే ఏమంటాం? మనం రక్షించబడతామా రక్షించబడమంటే ఏమంటాం? ఖచ్చితంగా రక్షించబడతామంటాం. కొంతమంది అయితే ఇంకా తెలివిగా చెప్తారు, ఇప్పుడు రక్షించబడడం ఏంటండి, నేను రక్షించబడిపోయి అప్పుడే 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది అంటారు ఇంకా తెలివిగా. ఏమంటారండి? నేను ఆల్రెడీ రక్షించబడిపోయి చాలా సంవత్సరాలు అయింది అంటారు కొంతమంది. కొంతమంది అంటారు, నేను ఖచ్చితంగా రక్షించబడతాను, ఎందుకంటే నేను పొద్దున్నే లేచి 3 గంటలు 2 గంటలు ప్రార్థన చేస్తాను, ఎందుకంటే రోజుకు 10 అధ్యాయాలు చదువుతాను, ఎందుకంటే ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను, ఎందుకంటే ప్రతి ఆదివారం చర్చి మానకుండా వెళ్తాను, ఎందుకంటే దేవుడు కానుకలు చాలా బాగా ఇస్తాను, కాబట్టి ఖచ్చితంగా నేను రక్షించబడతాను అని అంటారు చాలామంది. కానీ రక్షించబడడానికి ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవి దేవుడు అర్హతలుగా అడగలేదు. అడిగాడా? రక్షించబడాలంటే అవి కాదు కావాల్సింది, వాటితో పాటు దేవుడు లాగానే, ఆయన లాగానే జీవించాలి. యాజ్ ఇట్ ఈజ్గా క్రీస్తు లాగానే. ఆయనలో ఒక్క పాపం కూడా లేదు. ఎవడైనా మీలో పాపం ఉందని చూపించండి అంటే ఒక్కడ కూడా రాలేదు. ఈరోజు నాలో ఏ పాపమైనా చూపించండి అని చర్చిలో ఎవడైనా సవాలు విసిరితే మొత్తం ఎంతమంది అంతే ఉన్నారో అందరూ ఒక్కొక్కడు 10 చూపిస్తారు. ఎన్ని చూపిస్తారండి? కాబట్టి ఆయనలో ఏ పాపము లేదు, కానీ మనలో ఎన్నో పాపాలు ఉన్నాయి. మనం రక్షించబడాలంటే ఆ పాపాలు మనలో ఉండడానికి వీలు లేదు. మనం రక్షించబడాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అంధకార క్రియలు మనలో ఉండడానికి వీలు, అంధకార మనస్సు మనలో ఉండడానికి వీలు, దేవుడి పట్ల నిర్లక్ష్యం అశ్రద్ధ అనేవి మనలో ఉండడానికి వీలు, ఆత్మీయ జీవితం పట్ల నిద్రమత్తు మనలో ఉండడానికి వీల్లేదు మనం రక్షించబడాలంటే. అంతేకాదు ఇంకేమంటున్నాడు? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి అంటున్నాడు. చదవండి ఒకసారి మళ్ళా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రోమా 13 రాత్రి చాలా గడిచిన
తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. మనం రక్షించబడాలంటే యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. మనం రక్షించబడాలంటే ఏంటి? యుద్ధోపకరణాలు. ఏంటి యుద్ధోపకరణాలు అంటే? ఏంటి? యుద్ధము చేసేవాడు ఉపయోగించే ఉపకరణాలు. యుద్ధం చేసేవాడు ఉపయోగించే ఉపకరణాలు వేరే ఉంటాయి, కానీ మనము ఉపయోగించే ఉపకరణాలు ఉన్నాయి కదా, మనకు తెలుసు. చదవండి 6వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి. ఎఫెసీ 6. సత్యము అనేది ఉండాలి ఖచ్చితంగా. సత్యము అనేది ఉండాలి. నడువనికి దట్టిలాగా. నీతి అనేది ఉండాలి మైమరువులాగా. ఒక యుద్ధ సైనికుడికి గుండెల మీద ఏదైతే ప్రొటెక్షన్గా మైమరువు అనేది ఉంటుందో అలాగే ఏది ఉండాలి? నీతి. నీతిమంతులుగా మారిన, నీతి ప్రవర్తన కలిగిన వారిగా మారలేని వారిగా మనం ఉంటే రక్షణ మనం పొందుకోలేం. నీతిమంతులమే కానీ నీతి ప్రవర్తన కలిగిన వారిగా బ్రతకట్లేని వారు క్రైస్తవుల్లో ఎందరో ఉన్నారు. అటువంటి వారికి రక్షణ ఉండదు. నీతి అనేది ఎలా ఉండాలట? మైమరువులాగా ఉండాలి. పాదాలకు సిద్ధ మనస్సు. ఏంటండి? జోడులాగా ఏది ఉండాలి? పాదాలకి సిద్ధ మనస్సు. విశ్వాసం అనేది డాలులాగా ఉండాలి మన దగ్గర. విశ్వాసం. రక్షణ అనేది శిరస్త్రాణంగా ఉండాలి. తలకి కిరీటంలాగా ఉండాలి రక్షణ. దేవుని వాక్యం అనేది ఖడ్గంలాగా ఉండాలి. కత్తిలాగా ఏది ఉండాలి? వాక్యం ఉండాలి మన దగ్గర. ఆత్మతో నింపబడి ఆత్మ ప్రార్థన ప్రతి సమయంలోనూ. ఏంటండి? ఆత్మ ప్రార్థన. మెలకుగా ఉండి ఈ సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. ఈ యుద్ధోపకరణాలను మనము ధరించుకోవాలి. ఈ యుద్ధోపకరణాలను ధరించుకుని మెలకుగా ఉండాలి. యుద్ధోపకరణాలను ధరించుకుని మనము మెలకుగా ఉండాలి. అప్పుడే మనం రక్షించబడతాము. అప్పుడే మనము రక్షించబడే అవకాశం ఉంటుంది. బైబిల్లో ఆత్మ ఫలములు అని రాయబడినవన్నీ మనలో ఉండాలి మనం రక్షించబడాలంటే. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అక్కడ మనం చూస్తే మనకు కనబడతాయి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆత్మ ఫలమేమనగా ప్రేమ అనేది మనలో ఉండాలి రక్షించబడాలంటే. సంతోషం అనేది ఉండాలి. సమాధానం అనేది ఉండాలి. దీర్ఘశాంతం అనేది ఉండాలి. దయ కలిగిన మనస్సు మనలో ఉండాలి. మంచితనం మనలో ఉండాలి. విశ్వాసం మనలో ఉండాలి. సాత్వికం మనలో ఉండాలి. ఆశ నిగ్రహము మనలో ఉండాలి. అవన్నీ మనలో ఉండాలి ఖచ్చితంగా. ఈ ఆత్మ ఫలాలు మనం ఫలించాలి ఖచ్చితంగా రక్షించబడాలని. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. అలాగే ఆత్మ ఫలాలను ఫలించాలి. రక్షించబడాలంటే ఆత్మ ఫలాలే కనబడాలి తప్ప శరీర కార్యాలు కనబడడానికి వీల్లేదు. శరీర కార్యాలు కనబడుతూ ఆత్మ ఫలాలు కనబడకుండా రక్షించబడాలి అని కోరుకుంటే ఆ కోరిక నెరవేరదు.
దేవుడు కోరుకున్న ఫలాలు ఫలించకుండా కాని ఫలాలు, కారు ద్రాక్షలు ఫలిస్తే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల్ని విసర్జించేశాడు, రక్షణ ఇవ్వలేదు. కాబట్టి ఈనాడు కారు ఫలాలు ఫలించే క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు, కాని ఫలాలు ఫలించే క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఏ ఫలాలు కనబడకూడదో వారిలో ఆ ఫలాలే దేవుడికి కనబడుతున్నాయి. దేవుడు కోరుకున్న ఫలాలు, దేవుడి ఇష్టమైన ఫలాలు, దేవుడు అడిగిన ఫలాలు కనబడేవారు తక్కువ. దేవుడికి ఇష్టం లేని కాని ఫలాలు, దేవుడికి ఇష్టం లేని కారు ద్రాక్షలు ఫలించే క్రైస్తవులు చాలా ఎక్కువ మంది ఉన్నారు క్రైస్తవ ప్రపంచంలో, ఇశ్రాయేలీయుల్లాగానే. అటువంటి వారికి ఎవరికి కూడా ఏముండదండి, రక్షణ ఉండదు. ఆత్మ ఫలాలే కనబడాలి. ఖచ్చితంగా దేవుడిచ్చే యుద్ధోపకరణాలను ధరించుకోవాలి, అంధకార క్రియలు విసర్జించాలి. దేవుడి విషయంలో నిద్రమత్తు లాంటి అశ్రద్ధ ఏదైతే ఉందో ఆ అశ్రద్ధను విసర్జించాలి. అప్పుడే రక్షించబడతాము, అప్పుడే పరలోకం చేరుతాం, అప్పుడే నిత్యజీవం పొందుతాం. కేవలము ఆయన్ని దేవుడిగా నమ్మి, కేవలము ఒక పాస్టర్ గారి చేత బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, కేవలము ఆదివారం చర్చికి వెళ్ళినంత మాత్రాన మనం రక్షించబడిపోతాము అనుకుంటే అది చాలా తప్పు. కేవలము ఆయన్ని నమ్ముకుని బాప్తిసం తీసుకుని రక్షించబడిపోతామంటే చాలా తప్పు. ఆయనను నమ్ముకుని బాప్తిసం తీసుకుని ఆయన మందిరంలో నివసిస్తూ, ఆయనలాగా బ్రతుకుతూ, ఆయనలాగా జీవిస్తూ, ఆయన లాంటి ప్రవర్తన కలిగి, ఆయన లాంటి స్వభావం కలిగి, ఆయన లాంటి మనస్సు కలిగి, ఆయన లాంటి గుణగణాలు కలిగి అప్పుడు మనము ప్రార్థించేవారిగా ఉంటే, అప్పుడు మనము వాక్యం ధ్యానించేవారిగా ఉంటే, అప్పుడు మనం కానుకలు ఇచ్చేవారుగా ఉంటే, అప్పుడు మనం పాటలు పాడేవారిగా ఉంటే, అప్పుడు మనం పరిచర్య చేసేవారుగా ఉంటే, అప్పుడు మనము రక్షణ పొందుకునే అవకాశం ఉంటుందేమో తప్ప, బ్రతుకు చూస్తే పూర్తిగా వాక్యానికి విరుద్ధమైన బ్రతుకు, భక్తి చూస్తే దేవుణ్ణి ఎరిగిన వారము అన్నట్టుగా ఒకవేళ ఉంటే, అటు ఇటు కాని వారిగా ఉన్నప్పుడు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావు అంటే సగం వెచ్చగాను సగం చల్లగాను ఉన్నావు. కాబట్టి నులివెచ్చగా ఉన్న నిన్ను నా నోట నుండి ఉమ్మి వేసేస్తున్నాను అంటాడు. కాబట్టి ఎంతోమంది క్రైస్తవులు ప్రస్తుతం నులివెచ్చని స్థితిలోనే ఉన్నారు. వెచ్చని స్థితిలో ఉండాలంటే వెచ్చని స్థితిలో ఉన్నవారు చాలా తక్కువ మంది. నులివెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవులే ఈ సార్వత్రిక సంఘంలో చాలా ఎక్కువ మంది. ఈ నులివెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవులకి ఎవరికీ రక్షణ ఉండదు. దేవుడు వారిని ఆయన నోట నుండి ఉమ్మి వేసేస్తాడు తప్ప వారికి ఏమివ్వడండి, రక్షణ ఉండదు. సగం దేవుడు సగం దుష్టుడుగా జీవించేవారు ఎవరైతే ఉంటారో, సగం పరిశుద్ధత సగం పాపము అన్నట్టుగా ఎవరైతే ఉంటారో, సగం భక్తి సగం లోకం అన్నట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవ్వరికీ కూడా రక్షణ ఉండదు. వాళ్ళు ఎవ్వరూ కూడా రక్షించబడే అవకాశం ఉండదు చివరిలో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం రక్షించబడాలి. మనం రక్షించబడకపోతే మనం ఉగ్రత పాలైపోతాం. మనం రక్షించబడకపోతే నరకానికి వెళ్ళిపోయి నశించిపోతాం. మనము నశించిపోవడానికి పిలువబడలేదు, మనం రక్షించబడ్డానికే పిలువబడ్డాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది మనం ఉగ్రత పాలవడానికి కాదు, ఏర్పాటు చేసుకున్నది మనము ఆయన మహిమలో ప్రవేశించి నిత్య జీవాన్ని అనుభవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఆ రక్షణను పోగొట్టుకోకుండా, ఆ రక్షణ పొందుకోకుండానే నశించిపోయేలాగా మనం బ్రతకకుండా, రక్షణ పొందుకునే వారిలాగా మనము వాక్యానుసారంగా బ్రతికి రక్షణ పొందుకుందాం, దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకుందాం. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు మాకు నువ్వు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్య ప్రకారమైన బ్రతుకుతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన స్వభావంతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో, వాక్య ప్రకారమైన నడవడికతో, వాక్య ప్రకారమైన భక్తితో మేము ఫలించి పరలోకం చేరుకుని రక్షణ పొందుకుంటకు సహాయించే, నిత్య జీవం పొందుకుని నీ మహిమలో ప్రవేశించుటకు సహాయించే. నిన్ను ఎరిగిన వారమని చెప్పుకుంటూ నిన్ను ఎరగలేని వారిగా మేము బ్రతుకుతుంటే, నిన్ను ఎరగలేని వారిగా మా క్రియలుంటే, నిన్ను ఎరగలేని వారిగా మా ప్రవర్తన ఉంటే, నిన్ను ఎరగలేని వారిగా మా పాపాలు ఉంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము రక్షించబడడం అనేది జరిగే పని కాదు. ఎట్టి పరిస్థితుల్లో నిత్య జీవం పొందుకోవడం అనేది జరిగే పని కాదు. కేవలం నిన్ను దేవుడిగా నమ్మినంత మాత్రాన, కేవలము బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మేము ఆల్రెడీ రక్షించబడిపోయాము, మాకు రక్షణ దొరికేసింది, మేము ఎలా బతికేసినా మేము రక్షణ పొందేసుకున్నట్లే లెక్క అనుకుంటే అది మా అజ్ఞానమే, మా అవివేకమే. మేము నశించిపోకుండా రక్షించబడేలాగా, మేము నీలాగా అచ్చం నీకులాగానే మేము భూమి మీద ఉన్నంతకాలము బ్రతికి రక్షించబడుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు చేతులు